ఈరోజు కుకట్పల్లి బోయిన్పల్లి అస్మత్పేటలోని బోయిన్ చెరువు దగ్గర మనందరం ఉన్నాం. ఈరోజు ఈ చెరువు ఇన్స్పెక్షన్ కోసం మాతో పాటు కొంతమంది గవర్నమెంట్ ఆఫీషియల్స్ కూడా రావటం జరిగింది. ఈ చెరువులు అనేది గత ప్రభుత్వంలో సుందరీకరణ పేరుతో ఈ చెరువులు మొత్తం పూర్తిగా కబ్జాకి ఒక దారులు తెరిచినట్టుగా అయింది. సుందరీకరణ అని చెప్పి చెరువు మధ్యలోకి వెళ్ళి ఒక కట్టబోసి ఆ పక్కనున్న భూములు ఎఫ్టీఎల్ భూములు కానీ అలాగే ఆ పక్కనున్న బఫర్ జోన్ కానీ మొత్తం అప్పుడున్న టీఆర్ఎస్ నాయకులు వాటిని మేసేసారు. అంతేకాకుండా పేద ప్రజల్ని పొట్టకొడగొట్టారు. ఎట్లాగంటే మేము అమ్ముతాం, ఈ జాగా క్లియర్ ఉంది, వాళ్ళకి తెలియకపోతే 5 లక్షలు 10 లక్షలు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర కొనుక్కుని వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఇవాళ కూలిపోయే పరిస్థితి వస్తుంది. ఇట్లా ప్రజలని ఒక రకంగా దోసుకున్నారు, మోసం చేశారు. ఈ రెండు కూడా గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో 9 నెలలు జరిగిన వ్యవహారం ఇది. ఇవాళ మేము కుకట్పల్లిలో ఉన్న ప్రతి చెరువుని మేము ఇన్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. అక్కడ సున్నం చెరువు, మైసం చెరువు, రంగదామనుకుంట, మరి ఇవాళ ఇక్కడ ఆస్మత్పేటలోని బోయిన్ చెరువు, ఇవన్నీ కూడా మేము చూస్తే మీరు చూస్తున్నారు. ఈ చెరువుకు చుట్టూ కట్టబోసారు, ఇగో మధ్యలో రాళ్ళు పోసారు, పక్కనున్న భూములన్నీ అమ్మేసుకున్నారు. వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళు ఇగో ఇక్కడ పెద్ద షెడ్ వేసారు, అది కూల్చడానికి కూడా కనీసం గవర్నమెంట్ ఆఫీసర్సు సాహసం చేయలేని పరిస్థితి వాళ్ళకి కనపడతా ఉంది. ఏంటంటే మాకు పోలీస్ ప్రొటెక్షన్ లేదు, మేము ఏం చేయలేని పరిస్థితి అని చెప్పి కూడా ఆఫీసర్స్ చెప్తా ఉన్నారు. అంటే అంత ఘోరంగా వాళ్ళని ఇంతకుముందున్న ఆఫీసర్స్ని కూడా కంట్రోల్ చేసి వాళ్ళు పూర్తిగా కబ్జాకి గురి చేసినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఇదే కేటీఆర్ నీతులు మాట్లాడతాడు, మేమేదో హైదరాబాద్ డెవలప్ చేసాం, మా వల్ల హైదరాబాద్ వాళ్ళు ఇంత అయిందని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇదేనా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. దానికి ప్రత్యక్ష సాక్ష్యం వాళ్ళ ఇక్కడున్న ఈ బోయిన్ చెరువు. కాబట్టి మేము ఒకటే అడుగుతూ ఉన్నాం. మేము కలెక్టర్ గారికి చెప్పాము, మేము పోలీస్కి చెప్పాము, రేపు అందరికీ కూడా మా విన్నపం పంపిస్తూ ఉన్నాం. ఏదైతే మా కుకట్పల్లిలో ఉన్న చెరువులన్నింటినీ కూడా ఏదైతే ఈ మట్టి నింపు ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ డబ్బుతోనే ఆ మట్టి అంతా కూడా తీయించి మళ్ళీ పక్కన పోయాలని చెప్పి మేము డిమాండ్ చేయడం కూడా జరిగింది. మేము రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చాం. నేను నిన్న కలెక్టర్ గారిని, సిపి గారిని కూడా కలిశాను, సానుకూలంగా స్పందించారు. డెఫినెట్గా ఇది ఇమీడియట్గా యాక్షన్ తీసుకోబోతూ ఉన్నారు. ఒకటి అన్నీ జరుగుతూ ఉన్నాయి. మా రేవంత్ అన్న ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో తప్పకుండా ఈ ప్రభుత్వ స్థలాలు కానీ చెరువులు కానీ మేము ప్రొటెక్ట్ చేస్తాము. అంతేకాకుండా మేము ఏదైతే మా ఎలక్షన్ ముందు ఇచ్చామో 6 గ్యారెంటీలు వాటిని కూడా నిలబెట్టుకుంటా ఉన్నాం. ఆల్రెడీ 2 గ్యారెంటీలు మేము ఆల్రెడీ అమలు చేస్తూ ఉన్నాం. మళ్ళీ ఇవాళే మాకు చేవేళ్ళలో మీటింగ్ ఉంది, ఇప్పుడు మధ్యాహ్నం ఈవినింగ్. కాబట్టి ఆ మీటింగ్లో మేము ఇంకో 2 గ్యారెంటీలు కూడా మేము అమలు చేయబోవడానికి మాకు ఇవాళ ఆదేశాలు ఇవ్వబోతా ఉన్నాం ప్రభుత్వ ఎంప్లాయీస్కి కానీ అందరికీ. కాబట్టి ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న ఆధ్వర్యంలో ముఖ్యంగా మా సోనియమ్మ గారు కానీ, ప్రియాంక మేడం కానీ, రాహుల్ గారు, ఖర్గే గారు ఆదేశాలతో ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షం చేసే విధంగా మేమంతా కట్టుబడి ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాకుండా ఏదైతే మా జర్నలిస్ట్ సోదరులు ఉన్నారో, ఎందుకంటే వారి మాట కూడా వచ్చింది, వారికి కూడా మేము ఏదైతే ప్రామిస్ చేశామో ఎలక్షన్ ముందు ఎక్కడైతే వాళ్ళకి ఇళ్ళు కట్టి చేసడానికి మేము పూర్తిగా విశ్వాసంతో ఉన్నాము, ఇది కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా కూడా రాబోయే రోజుల్లో వాళ్ళు ఏదైతే పాత రోజుల్లో ఉన్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అందరూ కలిసి చేసిన పాపాల పుట్టంతా బయటికి తీస్తూ ఉన్నాం. ఇవాళ అక్కడ మన అల్లాపూర్ చెరువులో కొంతమంది బోర్లేసి బోర్లేసి నీళ్లు తాడుతూ ఉంటే మన వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఇవాళ అక్కడ ఉన్న ఎంఆర్ఓ, రెవెన్యూ వీళ్ళందరూ కూడా పోయి ఆ బోర్లన్నీ కూడా కూలగొట్టడం, అందులో ఉన్న పంపులన్నీ కూడా పైకి లాగేసి డిస్ట్రాయ్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యంగా మా కుకట్పల్లిలో అయితే మేము నిద్రపోము. మా కార్యకర్తలు, మా నాయకులు, మా లీడర్లందరూ కూడా మీరు చూశారు ఇవాళ పెద్ద ఎత్తున ఇక్కడికి చెరువుకి తరలి రావడం జరిగింది. ఇదే నిదర్శనంగా మీరు చూపించవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది, దేనికైనా చెప్పిన మాటకి కట్టుబడి ఉన్నాం, చేసి చూపిస్తామని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం.